శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి. అంటే కుజుడు లగ్నంలో 4వ 7వ 10వ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు, ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు, విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము, ప్రశాంతత, మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఏకాదశ స్థానంలో ఈ యొక్క రుచక యోగం అనేది ఉంది. దీని వలన విశేషంగా వీరికి మంచి పేరు, ప్రతిష్ట అన్నీ వస్తాయి. వీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట ఇంత మంచి స్టేజ్ వీళ్ళు వెళ్తారని చెప్పి. రుచక యోగము సాధారణంగా వీరికి జాతకంలో కూడా రుచక యోగం అనేటువంటిది ఉందనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ జాతకంలో ఇంకే యోగాలు ఉన్నా, గజకేసరి యోగం ఉన్నా, లేకుంటే పరివర్తన యోగం ఉన్నా, లేకుంటే సదా సంచార యోగం అనున్నా, లేకుంటే శశమహాయోగం అనున్నా, లేకుంటే శశిమహాయోగం అనున్నా, ఇలా బుధాదిత్య యోగం ఉన్న ఈ యోగాలన్నీ కూడా ఈ యొక్క రచక యోగానికి ఇంకా బలం చేకూరుస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా గోచారాన్ని మాత్రమే బేస్ చేసుకుని జాతకం గురించి మాట్లాడుకోకండి. ఇన్ డీటెయిల్గా జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి బుధుడు కుజుడు ఏకాదశ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నారు. వీరికి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో సూర్యుడు శుక్రుడు, దశమంలో సూర్యుడు శుక్రుడు, ఎప్పుడు కూడా శుక్రుడు బాగుంటాడు దశమ స్థానంలో, స్వక్షేత్రంలో ఉన్నాడు. అదిగాక సో అద్భుతంగా ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా మంచి అన్యోన్య దాంపత్యం ఉంటుంది. శారీరకమైన మానసికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కానీ సూర్యుడు ఎప్పుడైతే ఈ దశమ భాగంలో నీచంలో ఉన్నాడో దాని వలన మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సూర్యుడు దశమ స్థానం నందు చాలా వరకు ఏదైనా నిరాశ నిస్పృహ, ఏదైనా పని గురించి మనం బయలుదేరుతున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు, ఏదైనా సరే అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం ఇలాంటివి అధికంగా అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో కేతు ఎప్పుడు కూడా ఏంటంటే 8th హౌస్ అనేటువంటిది పరివర్తన జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగే క్రమంలో ఆరోగ్య సమస్యలు, కొంతమంది బాడీ బిల్డప్ చేసుకోవడం క్రమంలో వెన్ను నొప్పులు, భుజముల నొప్పులు, ఊపిరి అందకపోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరివర్తన అనేటువంటి క్రమంలో మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి స్టంట్స్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అలాగే సప్తమ స్థానం నందు చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి సప్తమ స్థానం నందు గురువు, సప్తమంలో గురువు ఎప్పుడు లాభిస్తాడు. అది కూడా కర్కాటకంలో ఉన్నాడు. ఆయన సొంత నక్షత్రం ఆ కర్కాటకంలోనే ఉంది. ఆయనది కర్కాటక రాశి, బృహస్పతి గ్రహాన్ని కర్కాటక రాశి. ఆయన సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్య తరపు వారి నుండి కానీ భార్య నుండి కానీ మంచి లాభం చేకూరుతుంది. వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానం కూడా కలిగిస్తాడు. దక్షిణామూర్తి స్తోత్రం వీరు చదువుకోవడం నిత్యం చాలా మంచిది. అలాగే ద్వితీయ స్థానం నందు చూసుకున్నట్టయితే రాహువు, తృతీయంలో శని. రాహు ద్వితీయంలో ఏం చేస్తాడండి, ఎప్పుడు కూడా ద్వితీయ స్థానం మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ దాన్ని నెగిటివిటీగా చూపిస్తాడు. తృతీయంలో ఉన్నటువంటి శని చండాల యోగం అనేటువంటిది చూసుకుంటే శని చండాల యోగం అంత యోగ్యం కాదు. శని ఎప్పుడు కూడా ఇబ్బంది, బాధ ఎక్కువగా కలిగించేటువంటి వాడు. కాబట్టి మిస్కమ్యూనికేషన్స్, తప్పుగా మాట్లాడినట్టుగా ప్రొవోక్ చేయడం, మీరు ఒకటి మాట్లాడితే సొసైటీలో ఇంకోటి అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలమ్మ. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే డీటెయిల్గా మీకు 60-70 పేజీల్లో జాతకం అందించడం జరుగుతుంది. జాతకానికి సంబంధించి మొత్తం అంతా 60-70 పేజీల్లో మీకు ఇవ్వడంతో పాటు మీతో డీటెయిల్గా మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు మీరు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కాల్ రికార్డింగ్ అనేటువంటిది మీరు చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికన్నా ఉంటుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక చాలామంది నిత్యం ఇంట్లో ఏవైనా సరే పొద్దున్న లేవగానే కాస్త ఆందోళన, కాస్త నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రోజు మీ ఇంట్లో మన ఛానల్లో వచ్చేటువంటి లైవ్ వస్తుంది, రోజు లైవ్ పెడతాం మేము. ఆ లైవ్లో ఏం చేయండి అని అంటే ఏ దేవీ దేవతలు వస్తే అది ప్లే చేయండి.
విశేషంగా ఇంట్లో ప్లే చేస్తున్నంతసేపు మంచి పాజిటివిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మంచి అగరవత్తి వెలిగించుకున్న ఇంట్లో మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకుంటూ ప్రతిఫలం పొందాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్పదోషం ఉందో, కుజదోషం ఉందో, అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము, మిస్క్యారేజ్లు అవ్వడము, లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు. చాలా సింపుల్ అండి. మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారికి సర్పదోషాలు వస్తాయి. అది ఇప్పుడే కాదు, మనం గత జన్మలో కూల్చిన, మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన, ఒక సర్పం సంహరించిన, ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా, అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక, దానికి సంస్కరణ అంటారు. అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి. అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ. మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో, మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాం. ఆంధ్రాలో నీలంపాటి అమ్మవారు, నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి. మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది, అందులో పుట్ట ఉంది. అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు, ఎందుకు రుచక యోగం ఉన్నప్పుడు చేయాలనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధిదేవత, ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది. అలా చేయడం వల్ల సర్పదోషాలు, కుజదోషాలు పోతాయి. ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్నన్ని పాలు పోయాలి. చాలామంది అంటారు అదేంటండి పాములు నోరు తెరిచి పాలు తాగుతాయా పోస్తే అంటారు. పాలు పోసేది పాముల కోసం కాదండి, పాము పుట్ట కోసం. ఎప్పుడైతే మీరు పుట్ట గట్టి పడాలి, మట్టి గట్టి పడాలి అంటే నీళ్ళ కంటే పాలు పోస్తే గట్టి పడుతుంది. మనం వేసినప్పుడు పుట్టమన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది. దాని వలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది. దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి. కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది. ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి. మోపిదేవి క్షేత్రం కానివ్వండి, అలాగే పళని, కుక్కి, తిరుత్తని, తిరువన్నామలై, ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామలై కాదు, ఇంకా మిగిలిన 6 క్షేత్రములు ఉంటాయి. స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది, దేవసేనాదేవిని వివాహం చేసుకుంది, ఆయన తారకాసుర సంహార వదన చేసినటువంటిది. ఇలా క్షేత్రాలు ఉన్నాయి. మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ యొక్క 15 రోజుల్లో, ఆ తర్వాతకు వచ్చేటువంటి 15 రోజుల్లో అయినా సరే. ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని రండి. అంటే దేవాలయం లోపల, దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే, అది ఎవరైనా తొక్కుతూ వెళ్తున్నా పర్లా, ఆ మట్టి తీసుకురండి. ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి, మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా, అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు కాగితం అంటారు అలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. దాని వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనో అక్కడ దేవాలయంలో అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది. ఇది సర్పదోషాలు, కుజదోషాలు, కాలసర్పదోషాలు,
ఈ ఉన్న దోషములన్నీ పోతాయి. మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు. మేము అన్ని పూజలు చేసుకోలేము, ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఈ రుచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని, ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు. ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది. ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది. అంతేకాకుండా 365 ఒత్తులు ఉంటాయి కదా, ఈ 365 ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకు ఒక ఒత్తితోనే దీపం వెలిగిస్తామా, మనం రోజు కూడా 3 దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గురువు గారు, మరి మీరేంటండి 365 ఒత్తులు అంటున్నారు, 365 రోజులు ఇంటూ 3 కదా. నిజమే, 365 ఒత్తులు ఇంటూ 3 కలిపి దీపం వెలిగించండి, తప్పేముంది, మంచే కదా. కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టొచ్చు. ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 365 దీపాలు వెలిగించాలా, లేదా 365 ఇంటూ 3 ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా. ఇంట్లో దీపం పెట్టారనుకోండి, రోజు దీపారాధన చేస్తున్నారు, మనిషికో దీపారాధన చేస్తారా, లేదు కదా. కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం, ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం. ఇంట్లో యజమానురాలు పెడితే మంచిదే, తప్పులేదు. అంటే ఇంట్లో పెట్టడం కాదు, ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది. మా కుటుంబం అంతా పెడతామండి, పెట్టొద్దా, తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు, తప్పు. మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి. ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు, రావి ఆకో లేకుంటే తమలపాకో మామిడాకో పెట్టండి. అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టవచ్చు. ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా, చెట్టుకు ఆనిచ్చి పెట్టడం, ఆ చెట్టు అంటుకోవడం, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి. ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి, వైభవోపేతంగా ఉండండి, ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.